హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ చిప్స్ స్వప్న యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే లైవ్లోనే ఇంకా ఆర్డర్స్ చేద్దామని స్టార్ట్ చేశానండి. అంటే కొంచెం ఆర్డర్ వచ్చిన తర్వాత అనిపించింది అరే లైవ్లో చేద్దామని, కొంచెం స్కిప్ అయింది. ఇంకా ఆర్డర్స్ అయితే 3 ఆర్డర్స్ అండి. కరెక్ట్ 40 మినిట్స్లో ఈ 3 ఆర్డర్లు చేశారనమాట. అవి ఎలా చేశాననేది ఇంకా మీకు మీరు చూసేసేయండి. ఎవరికైనా ఒకవేళ క్లౌడ్ కిచెన్ చేసే వాళ్ళకి కానీ ఎట్లా ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను. ఇంక ఇదైతే వెజిటేబుల్ సాంబార్ అండి. అంటే వెజిటేబుల్ సాంబార్ పొయ్యి మీద పెట్టిన తర్వాత నాకు ఐడియా వచ్చింది రివ్యూ చేద్దామని. అది ఆలు కర్రీ అనమాట. అసలు ఆర్డర్ వచ్చింది ఏంటంటే 2 చపాతీ, ఆలు కర్రీ, వెజిటేబుల్ సాంబారు, ఒకటి ఉల్లి పకోడీ, ఇవే అనమాట వచ్చినాయి. ఇంకా టకాటక 2 ఆలుగడ్డలు కోసి పొయ్యి మీద వేసేసి ఏంటో వెజిటేబుల్ సాంబార్కి ఇక్కడ పెట్టాను. నెక్స్ట్ ఉల్లి పకోడీ, ముద్దపప్పు ఒకటి వచ్చిందండి. కాకపోతే పప్పు అయితే పొద్దున్నే ఉడకబెట్టి పెట్టాను అనమాట. ఎందుకంటే అప్పటికప్పుడు కాదు కదా పప్పు, అది కొంచెం లేట్ అవుతుందని పప్పు ఉడకబెట్టి పెట్టాను. ఇంకా అటు పక్క ముద్దపప్పు కొంచెం షుగర్, కొంచెం సాల్ట్, కొంచెం నెయ్యి వేసి పక్కన పెట్టి ఇంకా ఉల్లి పకోడీకి ఉల్లిపాయ కట్ చేస్తున్నాను అనమాట. ఎలా ఒక ఐటమ్ అయిపోయిందంటే ఇంకొక ఐటమ్ చేద్దామంటే కాదండి. ఎందుకంటే జొమాటో, స్విగ్గీ ఇచ్చేవాళ్ళు లాస్ట్ 30 మినిట్స్ ఎక్కువ 5 ఐటమ్స్ కన్నా ఎక్కువ ఉంటే 30కి పైన ఇస్తారు. అందుకని మనం చాలా ఎట్లా అంటే ఒకే టైంలో 2-3 మల్టిపుల్ పనులు చేసుకోవాలన్నమాట. అటు నేను సాంబార్ పప్పు ఉంది కాబట్టి కూరగాయ ముక్కలన్నీ పొయ్యి మీద పెట్టేసి చింతపండు పులుసు వేసేసి అటు అది మరుగుతుంది, అటు ఆలుగడ్డ కూర వేస్తే అది మగ్గుతుంది, ఇటు పప్పు వేస్తే ఇటు పప్పు ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు ఈ ఆనియన్స్ కట్ చేసుకొని ఇది కలుపుకోవచ్చు. ఆ 3 పొయ్యి మీద అలా ఒక 10 మినిట్స్ లోపల కుక్ అవుతూ ఉంటే ఈ 10 మినిట్స్ లోపల ఈ ఉల్లి పకోడీ కూడా ఇది చేసుకోవచ్చు. చూసారా, 3 పొయ్యిల మీద 3 పెట్టి ఇది ఉల్లి పకోడీకి కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా. అంతే. ఇంకా నాకు వీడియో తీయడానికి ఎవరు లేరండి. నేనే ఒక హ్యాండ్ తోటి చేసుకుంటూ ఒక హ్యాండ్ తోటి తీస్తున్నాను అనమాట. ఇంకా 3 పొయ్యిల మీద 3 అవుతున్నాయి కదా. ఇటు ఇంకా ఈ ఉల్లి పకోడీకి కలుపుతున్నాను. ఏదన్నా ఒకటి పొయ్యి నుంచి తీసి మళ్ళీ ఈ ఉల్లి పకోడీ వేస్తే 1 హ్యాండ్ తోటి చేసేయాలన్నమాట. మల్టిపుల్ వేస్తేనే అవుతుంది. కొంచెం స్టార్ట్ చేసినాక 1-2-3 డేస్ లేకపోతే 1 or 2 months కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకోండి. తర్వాత మనకు అలవాటు అయిపోద్ది అనుకోండి. ఇంక ఇలా ఉల్లి పకోడీకి ఇలా కలుపుకునేసరికి అటు పులుసు మరుగుతూ ఉంటుంది, అలా కొంచెం పప్పు వేసామనుకోండి సాంబార్ మరిగిపోతూ ఉంటుంది, అటు ఇంకా ఆలుగడ్డ కూర కూడా మగ్గుతూ ఉంటుంది, పప్పు అవుతూ ఉంది. ఇది ఒక ఆర్డరు. ఇది డిస్పాచ్ అవ్వముందుకి ఇంకొక ఆర్డర్ వచ్చింది నాకు. లైవ్లోనే చేస్తున్నాను చూడండి. ఇలాగండి జొమాటో, స్విగ్గీ అంటే ఏదో ముందు ఆర్డర్ తీసుకొని వండి పెట్టడం అలా కాదు కదా. అప్పుడు రాగానే ఏ ఐటమ్ వస్తుందో తెలియదు కాబట్టి రాగానే మనం ప్రిపేర్ చేసుకుంది. పప్పు మాత్రం కొంచెం బేస్ ఒక 1/2 kg 1/2 kg మన ఆర్డర్స్ని బట్టి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది. కాకపోతే 1 డేలో అయిపోయేలాగానే మనకి ఆర్డర్స్ వచ్చేదాన్ని బట్టి ఇలా ముద్దపప్పు అయితే మాత్రం కొంచెం నెయ్యి వేసి ఉప్పు వేసి కొంచెం టేస్ట్ కోసం కొంచెం షుగర్ యాడ్ చేస్తాను, చాలా టేస్ట్ ఉంటుంది. ఒక ఐటమ్ అయిపోయింది, ముద్దపప్పు పక్కకు పెట్టేసాను. చూసారా, సాంబార్ అవుతుంది. సాంబార్లో పప్పు వేసాను, సాంబార్ మరిగిపోతుంది, నీళ్ళు పోపేస్తే అయిపోతుంది. అట్లా ఆలుగడ్డ కూడా ఆఫ్ అయిపోయినట్టే. ఇంకా ఉల్లి పకోడీ, ఇది పక్కకు ఉల్లి పకోడీ ఇస్తున్నాను. ఒక ఆర్డర్ చూసారా. అంటే నేను పెద్దగా టైం ఏం తీసుకోలేదండి, సేమ్ వీడియోలో చూపిస్తున్న టైంలోనే అవుతుంది. ఎందుకంటే జస్ట్ ఇలా క్లిప్ ఆపి పొయ్యి మీద పెట్టే లోపు మాత్రమే ఫోన్ ఆపేసాను. మీరు చూస్తున్న టైంలోనే చాలా తొందరగా క్విక్గా అయిపోయినట్టు లెక్క. ఇటు ఉల్లి పకోడీ. ఇటు ఉల్లి పకోడీ అయితే ఈలోపు ఫస్ట్ పిండి కలిపి పెట్టుకోవాలండి. ఫస్ట్ చపాతీ వస్తే చపాతీ రాగానే పిండి పెట్టుకోవాలన్నమాట. ఎలా వస్తుందని ఒకటి సెల్ఫీ, నాకు ముందు కెమెరా పని చేస్తలేదు, అందుకని ఆ కెమెరాతో చూస్తున్నాను బాగా వస్తుందా లేదా అని.
ఇంకా చపాతీ పిండి కలిపి పెట్టేసాను కదా, అది నానిపోయిందనమాట. చూడండి ఆలుగడ్డ కర్రీ అయిపోయింది, పప్పు అయిపోయింది, ఇటు ఆలుగడ్డ కర్రీ అయిపోయింది. ఆలుగడ్డ కర్రీ కూడా ప్యాక్ చేసి పక్కకు పెట్టేస్తే ఇంకా ఇటు ఈ పకోడీ అయిపోతుంది. పకోడీ అయిపోయినట్టే. తర్వాత ఇంకా ఇందులో పోపు వేసేసాను. లైవ్లోనే అవుతుందంతా చూడండి, మీరు చూస్తే తెలుస్తుంది ఒకదానికి ఒకటి ఎలా చేస్తున్నాను అనేది. ఇంకా సాంబార్ పోపు పెట్టేస్తున్నాను. సాంబార్ పోపు పెట్టేశాను. అటు ఆ కర్రీ అయిపోయింది. ఇటు ఇంకా సాంబార్ అయిపోతే 2 చపాతీలు చేస్తే ఒక ఆర్డర్ కంప్లీట్ అన్నమాట. ఇదిగోండి ఇలాగా ఒకదానికొకటి చాలా ఫాస్ట్గా ఇట్లా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇది మొత్తం ప్యాక్ అవ్వలేదు, ఇలా రెడీ చేశాను. నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ వచ్చింది, అదేంటంటే క్లాసిక్ దాల్ కిచిడి ఒకటి వచ్చింది, సాంబార్ రైస్ ఒకటి వచ్చింది. దానికి ఇంకా ప్రయామ్స్ అవి ఉన్నాయన్నమాట. ఇంకా వేడి ఆయిల్ కాబట్టి ప్రయామ్స్ ఇంట్లోనే వేసి ఇంకా ఏం చేసి పక్కన పెట్టాను. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ చల్లారిన తర్వాత మళ్ళీ వేడి చేసుకుని ఎందుకని ఇంకా ఆర్డర్ అలా ఉండగానే ఈ వేడి ఆయిల్లోని ఈ ప్రయామ్స్ వేసి ఏంటి పక్కకు పెట్టేశాను అనమాట. ఇంకా ఇది వేసిన తర్వాత ఈ పకోడీ ఉంది కదా, ఫస్ట్ వచ్చిన ఆర్డర్ను దీన్ని డిస్పాచ్ చేసేయాలి. ఇదేంటి చపాతీ కర్రీ, పకోడీ, సాంబార్ ఒకటి, టమాటా చారు ఒకటి, ముద్దపప్పు ఒకటి, ఇది 2 చపాతీలు చేస్తే ఇంక ఇది అయిపోయింది డిస్పాచ్. ఆల్రెడీ జొమాటో అతను వచ్చి అక్కడ వెయిట్ చేసి, ఇక్కడ రండి భయ్య కిందికి వేస్తాను, కిందికి వస్తుంది ఆర్డర్. పికప్ అయిందా భయ్య? అయిపోయిందా? డెలివరీ బాయ్ కూడా తీసుకెళ్ళి తర్వాత క్లాసిక్ దాల్ కిచిడి ఉంది కదా, దానికోసం అయితే ఈ పోపు అనమాట. ఇంకా పప్పు మంచిగా ఏంటి, పప్పు రైస్ ఏంటి అది మిక్సీ అది కుక్కర్ పెట్టేసి నేను అది డెలివరీ బాయ్కి అది ఇచ్చి ప్యాక్ చేసే లోపల అది ఉడికిపోయింది. ఇటు ఇంకా సేమియా కూడా ఫ్రై చేసి అటు పక్కకు పెట్టేసాను అనమాట. అది కూడా ఉడికిపోయింది. నేను డెలివరీ బాయ్కి ఇచ్చేసే లోపల ఇది విజిల్స్ అయిపోయింది, ఆ సేమియా ఉడికిపోయింది. రాగానే అది ఆ డెలివరీ ఇచ్చేసి వచ్చి ఇంకా ఈ దాల్ కిచిడిలోకి రైస్ వేసాను. కొంచెం ఇంతకుముందు మిగిలిన సాంబార్ ఉంటే ఆ సాంబార్లో కొంచెం రైస్ వేసి పోపు వేసాను. ఇది 2 ఐటమ్స్ అయిపోయినాయి కదా. ఇంతకుముందు ఆలుగడ్డ కర్రీ ఉండాలి కదా, ఆలుగడ్డ కర్రీ 2 కర్రీస్ వచ్చాయన్నమాట. 250 ఆ 250 ఇందులో వేసాను. ఒకటి 250 ml సేమియా, ఇంకొకటి ప్రయామ్స్, ఒకటి పికిల్. ఇంకా ఇది సెకండ్ ఆర్డర్ అనమాట. ఈ ఆర్డర్ కూడా ప్యాక్ చేసి ఇచ్చాను. తర్వాత ఇంకొక ఆర్డర్ వచ్చింది, బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయన్నమాట ఈరోజు. అందుకు ఇది కూడా అయిపోయింది డిస్పాచ్. సాంబార్లు ఉన్నాయన్న, కొంచెం జాగ్రత్త పెట్టండి. ఆర్డర్స్ అయిపోయినాయి, 3 వరకు ఆర్డర్స్ అయిపోయినాయి. ఇక అయిపోయినాక చూడండి ఇట్లా ఉంటుంది. ఇక కిచెన్ మొత్తం కింద కండ కావాల్సింది మొత్తం ఇట్లా అయిపోయిందని ఊరుకోద్దండి. ఎమ్మటే క్లీన్ చేసుకోవాలంటే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ ఉంటే అసలు అలా ఉండనే ఉండదు. మనం ఇంట్లో నార్మల్గా చేసుకుంటూనే ఉండదు. నాకైతే ఆర్డర్స్ ఉంటే ఫాస్ట్గా ఇక చూడండి, నేను అన్నం అయిపోయింది, అన్నం తిందామని అన్నం వేసుకున్నాను. అంతకుముందు ఒక మిరపకాయ బజ్జీ ఆర్డర్ వచ్చిండే, అది వేసుకొని కొంచెం రైస్ వేసుకొని తిందాం లోపల ఈ ఆర్డర్స్ వచ్చినాయి అనమాట. ఇంకా అన్నం మీద మూత పెట్టేసి ఇంకా ముందుగా ఆర్డర్ చేసేసుకొని 3 ఆర్డర్స్ అయిపోయేసరికి 3 అయిపోయినాయి. అవి ఇచ్చిన తర్వాత రైస్ తినే అనమాట. ఎమ్మటెమ్మటే ఆర్డర్ అయిపోగానే ఏమైందని ఒక 4 గిన్నెలు పడితే అవి ఎమ్మటెమ్మటే కడిగేసుకోవచ్చు అనమాట. ఇలా ఓకే ఇంతే.